ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్గం సంబంధించి నది కైరవాడికి సంబంధించినటువంటి విలేజ్లో ఆ ప్రాంతానికి చెందినటువంటి చోటా నాయకుడు ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే కానీ స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత ఇసుక ఎవరైనా పోయి తీసుకోవచ్చు అనే పద్ధతిలో చెప్తున్నప్పటికీ కూడా కానీ ఈ నియోజకవర్గం సంబంధించి నందవరం మండలం సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రం ఓన్లీ కేవలం టీడీపీ నాయకుడు మాత్రమే తోలాలి, బయట వ్యక్తులు తోలేరనుకో మీ పైన కేసులు పెట్టిస్తాం, మీ ట్రాక్టర్ను సీజ్ చేస్తామని చెప్పి భయప్రాంతాలకు గురి చేస్తూ ఒక నుండి నది కైరవాడికి సంబంధించినటువంటి ఒక చోట టీడీపీ నాయకుడు మొత్తం కూడా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఇవాళ అక్కడ అమ్మడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ తోలుతున్నాడా లేకుంటే 1000-2000 తోలుతున్నాడే కాదు, 4000-5000 అని చెప్పి ఆ పద్ధతిలో మొత్తం కూడా ఇసుక దోపిడీ చేస్తున్నాడు. సాక్షాత్ మన జరిగినటువంటి పుష్ప సినిమాలో మాదిరిగా ఆ పద్ధతిలో నదిలో నుంచే ట్రాక్టర్ పోయి మొత్తం కూడా ఇసుక తీసుకొచ్చే పద్ధతిలో ఇవాళ అక్కడ దందా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారులు కానీ అదేవిధంగా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల అధికారులు కూడా ఏమాత్రం స్పందించుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆ ఇసుక వ్యాపారం దందాను అరికట్టాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐగా. భవిష్యత్తు లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి కూడా నాంది పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఇసుక అనేది ప్రకృతి కొరతను సృష్టించుకోకూడదు, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కావస్తుంది. ఈ 7 నెలల్లో జరిగిన ప్రతి సమావేశాల్లో, క్యాబినెట్ సమావేశాల్లో మొత్తట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఇసుక జోలికి టీడీపీ నాయకులు వెళ్ళొద్దండి, ఎవరు కూడా అక్రమంగా ఇసుక రవాణా చేయొద్దండి, వాళ్ళ ఆ ఇసుక జోలికి పోతే కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎవరైనా కానీ నిబంధన పాటించాల్సిందని చెప్పి పదే చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలను పూర్తి స్థాయిలో పక్కకు పెట్టేసి ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం తెలుగు తమ్ముళ్ళు విపరీతంగా ఇవాళ ఇసుక వ్యాపారం చేస్తున్నారని చెప్పి గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం. కాబట్టి తక్షణమే నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మీరు స్పందించాలి, ఇసుక మాఫియాని అరికట్టాలి, ఇసుక దోపిడీని పక్కకు పెట్టాలి, ఇసుక దోపిడీ అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి మీ రాష్ట్ర నాయకుడు ఇచ్చినటువంటి మాటను, వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేసే పద్ధతిలో ఆ వైపు ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాం. సరే మిత్రులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా వస్తుంది. సామాన్య ప్రజలకైతేనేమి, బిల్డింగ్ కార్మికులకైతేనే ఉచిత ఇసుక పథకాన్ని మేము తక్షణమే అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆచరణలో మాత్రము 7 నెలలు కావస్తున్నా ఏ ప్రజలకు కానీ, బిల్డింగ్ కార్మికులకు కానీ ఉచిత ఇసుక ఎక్కడ కూడా అందడం లేదు. జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో కరోనా అయితేనేమి, జగన్ ప్రభుత్వం అయితేనేమి బిల్డింగ్ కార్మికులు చాలా నష్టపోయినారు. ప్రజలు కూడా బిల్డింగ్ ఏదైనా కట్టుకోవాలంటూ కూడా అనేవాడు జగన్ అన్న. అయితే మా ప్రభుత్వం మంచి ప్రభుత్వము, ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తాం, బిల్డింగ్ కార్మికులకు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని చెప్పి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు, మరి కూటమి నాయకులు నదిలో ప్రవేశిస్తున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఇసుకని ట్రాక్టర్తో రాత్రిపూట, మరి తెల్లవారుజామున ఈరోజు ఉచిత ఇసుక పేరుతో మరి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం గండి కొట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. దీన్ని ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ గమనించాలా. తక్షణమే చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం నాయకులు మరి ఎక్కడైతే ఉన్నాయో రీచ్లు అయితేనేమి, నదీ జలాలు అయితేనేమి, ఉసుక ఎక్కడ దొరుకుతుందో అక్కడ ప్రజలకు కానీ, బిల్డింగ్ కార్మికులకు ఉచిత ఇసుక తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. పంపిణీ ఆచరణలు ఏమైతే మీరు చెప్పారో, సంతకం ఏమైతే పెట్టావో దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా మేము సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి అందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. టీపీ నాయకులు కూడా పైన ఒక మాట, కింద ఒక మాట, ఈరోజు పోలీసు యంత్రాంగాన్ని భయపెట్టి ఈరోజు ట్రాక్టర్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈరోజు ఉచిత ఇసుకను అమలు చేయాలి. మరి ఆర్థిక దోపిడీ, ఈరోజు ఒక ట్రాక్టర్ 3000 నుంచి 5000 వరకు ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు క్షేత్ర స్థాయిలో, మండల స్థాయిలో, నది స్థాయిలో, నది ఉన్న చోట, మరి అదేవిధంగా రీచ్ ఉన్న చోట, ఈరోజు వాగులు వంకలు ఉన్న చోట కూడా ఈరోజు దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ, ఆర్థిక దోపిడీని అరికట్టాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏమైతే హామీలు ఇచ్చారో దాన్ని కార్యాచరణ రూపంలో నీతిగా, నిజాయితీగా ఉచిత ఇసుకని పంపిణీ చేయాలని చెప్పి కూడా మేము శాసనసభ్యులైతేనేమి, పోలీసు అధికారులు అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి,
నది చోట పక్కనే ఉన్న మన ఎమ్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగల్దిన్నె యొక్క రీచ్ లో కానీ నదీ జలాల్లో కానీ ఆ ఇసుకను ఆర్థిక దోపిడీ అడ్డుకట్టి భవిష్యత్తులో ప్రజలకు బిల్డింగ్ కార్మికులకు ఉచిత ఇసుకను అమలు చేసే విధంగా శాసనసభ్యులు మరి మండల అధికారులు మరి పోలీసులు కూడా అందరూ కూడా కార్యాచరణ పెట్టి ప్రభుత్వానికి మరి ఏమైతే మేనిఫెస్టో ఇచ్చారో దాన్ని అమలు చేయడానికి కూడా ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మాట దక్కించుకోవాలని చెప్పి కూడా వారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో వాళ్ళు ఎక్కడైతే సభలు పెడతారో అక్కడ నిలదీస్తామని చెప్పి ఉచిత ఇసుక వచ్చేటట్లు కూడా నిలదీస్తామని చెప్పి ఈరోజు సిఐటిగా మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం. పేదవాడు గూడు నిర్మించుకునేందుకు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వమే ఇసుక అమ్మకాలు మొదలుపెట్టిన నేపథ్యంలోనే చాలామంది నిరుపేదలు కనీసం ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన మానుకున్నారని ఎన్నికల హామీలు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కర్నూలు జిల్లాలో చూసుకుంటే మాత్రం ఎక్కడ ఇసుక ఉచితంగా దొరికేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఇక్కడైతే ఈ ఇసుక రీచులు ఉన్నాయో ఆ రీచుల్లో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా దాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మన ఎమ్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు చెప్పి ధందా నిర్వహించినటువంటి పేరు ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులతో పాటు మండల స్థాయిలోనూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక రీచుల మీద దోపిడీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉచితంగా ప్రభుత్వం ఉచిత ఇసుక సప్లై చేస్తామంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి దళారులు మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల యొక్క కబద్ధహస్తాల్లోనే ఇసుక అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇసుక రీచుల్లో ఈ టీడీపీ నాయకుల యొక్క దోపిడీని అరికట్టాలని అటువైపు సిపిఎం నాయకులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా జిల్లాధికార యంత్రాంగంతో పాటు ఇక్కడ కర్నూలు జిల్లా మంత్రి మేల్కోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. కర్నూలు జిల్లాలో ఇసుక రీచుల్లో జరిగేటువంటి అక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమార్కులకు భర్తం పట్టాలని సామాన్య ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, నాటివి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.